గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి సింప్లిఫికేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇది ఎన్టీపీసీకి ఇవ్వబడినటువంటి 2021లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, 542 542, 321 321, ఇక్కడ 542 321. ఇలా చూడండి, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, మధ్యలో మైనస్, ఇది a ఇంటూ బి. ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఉంది. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి? ముందు ఈ న్యూమరేటర్లో ఏమొస్తుందో మనం చూద్దాం. న్యూమరేటర్లో ఏమొస్తుందో, డినామినేటర్లో ఆల్రెడీ ఏబి రావడం జరిగింది మనకి. ఇప్పుడు న్యూమరేటర్లో దీంట్లో నుంచి ఇది తీసివేయాలి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి మనకి? దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాంటి నుంచి ఒకటి తీసివేసేటప్పుడు ఇక్కడ ఈ సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇది మైనస్ ఏ స్క్వేర్, ఇది ప్లస్ బి స్క్వేర్, ఇది మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో ప్లస్ 2ab, ఇది కూడా ప్లస్ 2ab, అంటే టోటల్గా 4ab అయింది. అంటే 4ab అనేది న్యూమరేటర్లో వస్తుంది. ఈ ఏబికి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది ఆన్సరు? ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఏమన్నాయండి మనకు అనవసరం, కానీ ఆన్సర్ అనేది 4 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది.